పేరుకే ప్రజాస్వామ్యం. నలుగురు కూడినప్పుడు మాట్లాడుకునే తానికే రూల్స్, చట్టాలు. అంతేగాని సర్కారుకు జనం అంటే గౌరవం ఎక్కడిది? పబ్లిక్ మాటలకు ఫలితం ఎక్కడిది? ఇగో గిడ చూడుండ్రి. అర్ధరాత్రి అందరు పండుకున్నాక సీఎం రేవంత్ రెడ్డి ఇంటి మీదకి పోలీసులను తోలిండ్రు. అదేందో అంటారు చూడుండ్రి. హోమ్ టూర్ అన్నట్టు బెడ్రూమ్లు, బాత్రూమ్లు, కిచెను గిచెను అన్ని తిరిగి చూసిండ్రు పోలీసులు. ఇంతకు ఈ ఇంటోళ్ళు ఏం నేరం చేసిండ్రయ్యా అంటే కాంగ్రెస్ సర్కార్ చక్కదనం ఎంత మంచిగున్నదో చెప్పిండట అబ్దుల్ వహీద్ అనే గీ ఇంటి ఓనరు. అదే పెద్ద తప్పు, క్షమించరాని నేరము. ఉగ్రవాదుల కంటే ఎక్కువ అన్నట్టు ఇగో గిట్ల బందోబస్తు బలగాలు దిగినాయి. చిన్నలను పెద్దలను నిద్రలేపి ఇల్లంతా కలెదిరిగి ఆగమాగం చందన చందన చేసిండ్రు పోలీసులు. ఆఖరికి పోలీసులు దొరకబట్టింది ఏంటిదంటే పెద్ద గుండు సున్నా. కొండందవ్వి ఎలకను కాదు కదా, ఎండ్రికాయను కూడా పట్టలేదు. పాపం చిన్న పిల్లలు పోలీసులు ఎందుకు వచ్చిండ్రు, పండుకున్న వాళ్ళను ఎందుకు లేపిండ్రని ఈ గజ గజ ఉనికిండ్రట. ఆడోళ్లకు బీపీలు గుండెదడలు పెరిగిందట. చూడుండ్రి ఏ తిరగ నడుస్తున్నదో రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యానికి ఇలువనిచ్చి పాలిస్తున్న తీరు. తప్పును తప్పంటే తిప్పల పెట్టుడు, ప్రభుత్వాన్ని విమర్శిస్తే విపరీతం చేసుడు విజయవంతంగా నడుస్తున్నది. ఇంత మంచిగా సర్కార్ను నడుపుతున్నందుకే జూబ్లీహిల్స్ ఎన్నికలల్లా ఎల్లకాలం గుర్తుంటే తీర్పునిచ్చేతానికి సిద్ధమవుతున్నారట రెహమత్ నగర్ ఓటర్ అన్నలు. ఇక చూడాలి ఏమైతుందో.